21వ అధ్యాయం మనము ఈరోజు చూసుకోబోతా ఉంటున్నాము. ప్రకటన గ్రంథము చదువుకున్న అధ్యాయాలన్నీ కూడా మనము 3 విషయాలు గుర్తుంచుకున్నాము. చదవడమే కాకుండా, వినడమే కాకుండా, చదివి విన్న వాటిని మనము గైకుంటూ వచ్చాము. ఈ కథని చివరిసారిగా నేను 1, 2 సార్లు చూపించాలనుకుంటున్నాను. ఒక సముద్రం ఉంది. సముద్రంలో బురుజు, బురుజులో తేనె ఉంది. తేనెను తిన్నాము అన్న ఆ 4 పదాల నుంచి మనము ఒక్కొక్క అక్షరాన్ని చూస్తే సంగములు, ముద్రలు, బూరలు, రూపములు, అలాగే తెగుళ్ళు, నాశనములు, ఇంతవరకు 20 అధ్యాయాలలో మనము ఈ 6 పదాలకు సంబంధించిన 6 విషయాలను మనం చూసాము. అయితే చివరిగా ఇప్పుడు 21, 22 అధ్యాయాలలో మనము 7 నూతనములను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథము చదువుకున్న అన్ని అధ్యాయాలలో మనము ముఖ్యంగా ఈ 3 విషయాలను ప్రత్యేకంగా చూస్తా వస్తుంటున్నాం. ప్రవచనాత్మకంగా ఏమున్నాయి? ఆత్మీయంగా మనం ఏం అర్థం చేసుకొని, ఏమి అభ్యాసం చేయాలి అన్నది. కాబట్టి ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్‌గా సంఘములను గురించి చూసాము. అలాగే ముద్రలు, ట్రంపెట్స్ ఇలాగన్నీ చూసుకుంటూ వచ్చాము. 21 అధ్యాయమును నేను ఇక్కడ చదవడం లేదు కానీ ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి లోతైన విషయాలను మనము ఈ దినము ఆహ్, చదువుకుందామని జెప్పి చూడాలని జెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. అయితే ఈ 21, 22 అధ్యాయాల్ని మిళితం చేసి కంబైన్డ్‌గా మనము చూసుకోవచ్చు. అయితే 21 అధ్యాయంలో 'ఎ బ్రైట్ న్యూ వరల్డ్, ఎ గ్లింప్స్ ఆఫ్ అవర్ హోమ్' అన్న 2, 3 పాయింట్స్‌ని మనం ఇక్కడ చూసుకుంటాము. 22వ అధ్యాయంలో ఇంకా కంక్లూజను, తర్వాత ఇన్విటేషన్‌ని మనము చూస్తా వస్తుంటున్నాం. కాబట్టి 21వ అధ్యాయంలో ఈరోజు 5 అంశాలను మనము బాగా చక్కగా చూడొచ్చు. మొదటి 8 వచనాలు ఒక ప్రకాశమైన కొత్త ప్రపంచం గురించిన మాటలని, అలాగే దాని తర్వాత పాపము, పాపమును గురించినటువంటి కొన్ని మాటలను, ఇంతవరకు పాపము మనల్ని ఏలుతూ వ వ వచ్చేదేమో, ఇంకా మనము భూమి మీద ఉన్నాం కాబట్టి పాపము మనల్ని ఒక్కొక్కసారి ఏలుతా ఉండొచ్చు. మనము పాపానికి ఈజీగా లోనైపో ఉండొచ్చు. కానీ ఒకసారి మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంక పాపము అనేది ఉండదు. మనల్ని పాపము ఇబ్బంది పెట్టదు. ఆ యొక్క సిన్ మనల్ని వెంబడించదు అన్నటువంటి మాటల్ని మనం చూసుకుంటూ, పరలోకములో ఏ విధంగా ఆ యొక్క అద్భుతమైన ప్రదేశము ఎట్లా ఉంటది, ఏమి అని చివరి వచనాలను దాన్ని పరలోకమని పిలుస్తారు. కానీ యేసుప్రభుల వారు, "నా తండ్రి ఇంట అనేక నివాసములు కలిగి ఉన్నాయి. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను" అని యోహాను సువార్తలో యేసుప్రభుల వారు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఆ యొక్క పరలోకము మన నివాస స్థలము, మన ఇల్లు, మనము మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్ళాలి అన్నటువంటి ఆ నిశ్చయతని మనము కలిగిన వారంగా ఈ 5 అంశాలను ఈ 21వ అధ్యాయంలో మనము చూసుకోబోతా ఉంటున్నాం. కాబట్టి మొదటి వచనంలో క్రొత్త సృష్టి, రెండవ వచనంలో క్రొత్త నగరం గురించి, వాటి యొక్క విశ్లేషణ. కొత్తవి అంటే ఆహ్, ఇటీవల తయారు చేయబడినవి, తాజావి, ఉపయోగించనివి అన్నటువంటి మాటల్ని మనము చూస్తా ఉంటున్నాం. పాత సృష్టి, అలాగే ఆ సృష్టికి, సముద్రానికి ఆటంకముగా మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఈ రెండవ అంశంగా చూస్తే ఇక్కడ ఆ యొక్క నగరము స్వచ్ఛంగా స్ఫటికమైనటువంటి అంత చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది అని ఇక్కడ మనము డిస్క్రిప్టివ్‌గా మనము చూసుకుంటా వస్తుంటున్నాం. ఒక క్రొత్త సమాజము, సంఘముగా ఏర్పడినటువంటి వాళ్ళు, ట్రిబులేషన్ సెయింట్స్, ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్, ఇక్కడ అందరూ కూడా ఒక కొత్త సమాజము, దేవునితో సన్నిధానము కలిగి, దేవుని సన్నిధిలో మనము ఏ దుఃఖము, బాధ, ఎడబాటు, మరణము ఇటువంటి ఏవి కూడా మనకు ఇంకా వినపడవు. వాటి ఉనికే మనకక్కడ ఉండదు. కాబట్టి అటువంటి కొత్త ప్రదేశంలో, కొత్త ప్రపంచంలో మనము ఉండబోతున్నాము. కొత్త రాజ్యాంగము ఎట్లా ఉంటది అని 5-8 వచనాల వరకు. ఆహ్, ఈ భూమి మీద ఉన్నంత వరకు పాపము మనల్ని
వెంటాడుతూ ఉంటది. కానీ ఒకసారి మనము ఈ వెయ్యేండ్ల పరిపాలన తర్వాత మనము నిత్య జీవంలోనికి, నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఈ పాపానికి తావే ఉండదు. అక్కడే మనము కంప్లీట్‌గా గ్లోరిఫికేషన్ అని అంటాం గదా! అంటే దేర్ ఈస్ నో ప్రెజెన్స్ ఆఫ్ సిన్. కంప్లీట్‌గా ఆహ్, ఆహ్, సిన్‌కి నుంచి మనము దూరము చేయబడిన వారంగా మనము ఉంటున్నాం. కాబట్టి సాతాను గూడా అక్కడ ఉండడు. కేవలము ప్రభువుల వారు మనము ప్రభువుల వారితో ఆ యొక్క నిత్యత్వమును మనము ఆహ్, సంతోషంగా గడిపేటటువంటి సన్నిధానంలో ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఆహ్, ఈ అంశాలని నేను ఇక్కడ రాసి ఉంచాను. మీకు చాలా డీటెయిల్డ్‌గా ఈ ప్రతి వచనాలను ఏ వచనాలు ఏమేమి తెలుస్తున్నాయి, చెప్తున్నాయి అని చాలా డిస్క్రిప్టివ్‌గా నేను వ్రాసి ఉంచాను. 11 అధ్యాయంలో దాని వెలుగు ఇది నిలబడి ఉంది అని చెప్పి 12, 14లో దాని పరిమాణము, పదార్థము, ఎటువంటి పదార్థాల చేత ఆ దేవాలయం అక్కడ ఉంది. తర్వాత దాని ఆహ్, గోడలు ఎట్లా ఉన్నాయి, వాల్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎన్ని ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయి. ఆ ప్రెషియస్ స్టోన్స్‌తో కట్టబడినటువంటి ఆ యొక్క పునాదులు, ఆహ్, ఆ యొక్క గోడలు ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పి, ఎందుకు ఆ ప్రెషియస్ స్టోన్స్‌ని ఇక్కడ ఉంచారు అని మనము చాలా డీటెయిల్డ్‌గా నెక్స్ట్ స్లైడ్స్‌లో చూడబోతా ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ 21 వచనాలను 21 అధ్యాయంలో ఉండే అన్ని వచనాలను ఆహ్, చాలా క్లియర్‌గా, డిస్క్రిప్టివ్‌గా ప్రతి వచనములో మనం ఏమి నేర్చుకోబోతుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే సిద్ధపడినటువంటి నగరము. ఇది ఒక పరిపూర్ణ ప్రదేశము. ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము. నిత్యత్వము, శాశ్వత కాలము మనము ఆహ్, మనము అక్కడ జీవిస్తా ఉంటున్నాం. అక్కడ ఎవరు ఉంటారు అని చూస్తే విమోచింపబడిన వారు, ద బ్రైడ్, అలాగే పునరుత్థానమైన వారు, రక్షింపబడిన వారు, విశ్రాంతిలో ఉన్నవారు, ఆనందముగా ఉండేవారు. ఇట్లా అనేక భాగాలుగా మనము దీన్ని ఈ 27 వచనాలను మనము చదువుకుంటూ నేర్చుకునేటటువంటి అంశాలను నేను కొన్ని స్లైడ్స్‌లో మీకు చాలా డిస్క్రిప్టివ్‌గా నేను వ్రాసి ఉంచాను. అయితే ఇంకా డీప్‌గా మనము కొన్ని అంశాలను చూసుకునేటప్పుడు ఈ 21 అధ్యాయంలో 11, 18, 21 3 వచనాలలో మనకు ఇక్కడ దగదగ మెరియు శుద్ధ సువర్ణముగా ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోలి ఉన్నది అని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. ఈ వచనాలు, ఈ 3 వచనాలలో దగదగ మెరిసేది, శుద్ధ సువర్ణము, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేది, స్ఫటికమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి అని మనము చదువుకుండే ఈ మాటలలో మనకు నీరు, అలాగే గ్లాస్, ఆ 2 పదార్థాలను మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. నీరు చూస్తే, ఆ నీరు చాలా ఈజీగా ఇంప్యూర్ అయిపోతది. అంటే మలినమైపోతది. అది దానికి ఉండే శుద్ధీకరణమైనటువంటి ఆ ఒక వాటరు చాలా ఈజీగా మలినమైపోతది. అదే ఒకసారి గ్లాస్‌ని చూస్తే, గ్లాసు మలినం కాదు. గ్లాస్ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. వాటర్‌లో మనం ఏ రంగేస్తే ఆ రంగు మారిపోతది. కాబట్టి దీంట్లో నుంచి నీవు నేను నేర్చుకోవాల్సిందేంటంటే, మన జీవితం కూడా ట్రాన్స్‌పరెంట్‌గా, చాలా ప్లెయిన్‌గా, లోపలొకటి, బయటొకటి ఉండకుండా, చాలా సింపుల్‌గా, ప్లెయిన్‌గా ఉండాలన్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ పాయింట్‌ని ఈరోజు ఇక్కడ దేవుడు మనకు గుర్తు చేస్తా వస్తుంటున్నారు. కాబట్టి నీటిలాగున్నావా? అంటే నీటిలో ఏ రంగేస్తే ఆ రంగు, ఏ గాలికి ఆహ్, ఆ గాలికి కొట్టుకొని పోయే విధంగా, ఏ గాలికి ఆ వాటము అంటారు గదా! కాబట్టి నీవు నేను ఆ నీటి వల్లే ఈజీగా మలినమైపోయేటటువంటి, లేదా మారిపోయేటటువంటి వాటర్‌లాగా ఉంటున్నామా? లేదా స్వచ్ఛమైన స్ఫటికమును పోలినటువంటి ఈ గ్లాసు చాలా ప్యూర్‌గా హెవెన్లీ లైఫ్‌ని నీవు నేను కలిగి ఆస్వాదించుకొని, అటువంటి మంచి చక్కటి బ్రతుకును మనము ఈ భూమి మీదనే బ్రతకగలుగుతుంటున్నామా అన్నటువంటి ఈ అప్లికేషన్ పాయింట్‌ని దేవుడు మనకు గుర్తు చేస్తా వస్తుంటున్నారు. అయితే ప్రెషియస్ స్టోన్స్, 12 ప్రెషియస్ స్టోన్స్‌ని కూడా ఇక్కడ ప్రస్తావించి ఉంటున్నారు. ఈ 12 ప్రెషియస్ స్టోన్స్ ఎందుకు ప్రస్తావించారు?
వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దాని నుంచి కూడా మనం ఏమి నేర్చుకోవచ్చు అని ఒకసారి గమనిస్తే, మనకు ఈ ఈ జెమ్స్ అంటారు లేదా ప్రెషియస్ స్టోన్స్ అంటారు గదా! జెమ్ స్టోన్స్ ఇవి ప్రపంచంలో మనకు దొరుకుతాయి. అవి కూడా 12 రకాలుగా ఉంటున్నాయి. ఆ 12 రకాలటువంటి పదార్థాలు బైబిల్‌లో కూడా ఉంటున్నాయి. బైబిల్‌లో ఉండేటటువంటి ఆ 12 రకాలు చూస్తే ఒకసారి ఇక్కడ ఆ 12 ఆహ్, వాళ్ళు ట్రైబ్స్ ఉంటున్నారు గదా! వాళ్ళకి సూచనగా గూడా మ ఇక్కడ ఉంటుంది అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రెషియస్ స్టోన్స్ వాటి యొక్క ప్రత్యేకత, అలాగే దాంట్లో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మనం గూడా ఎక్కడికైనా చర్చికి పోవాలన్నా, లేదా ఏదైనా పార్టీస్‌కెళ్ళాలన్నా, ఆఫీస్‌కెళ్ళాలన్నా చాలా సోగ్‌గా తయారు పడతారు. చాలా ఆహ్, ఆహ్, పర్టిక్యులర్‌గా లేడీస్ అయితే చాలా చక్కగా తయారు పడతారు. అలాగనే లూసిఫర్‌కి కూడా అటువంటి ప్రెషియస్ స్టోన్స్‌తో అలంకరింపబడినటువంటి ఏంజెల్ సాతానుడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ దూత చాలా లూసిఫర్‌గా ఉన్నటువంటి ఆయనకి ఎప్పుడైతే గర్వము తన హృదయములో, తన మనసులో ఉండిందో, వెంటనే త్రోసివేయబడి సాతానుగా, ఒక డెవిల్‌గా అయిపోయాడు. కాబట్టి అతను యాక్చువల్‌గా అయితే ఈ అనేకమైనటువంటి ప్రెషియస్ స్టోన్‌తో అలంకరింపబడినటువంటి మంచి బ బ ఏమంటారు ఆహ్, మరి ఆహ్, ఆ యొక్క అంత అంత గంభీరంగా, వైభవంగా అలంకరింపబడినటువంటి ఆ సాతాను. దానికి ఈక్వివలెంట్‌గా చూస్తే ప్రీస్ట్ కూడా తను యేసుకుండే ఏఫోదు చాలా చక్కగా ఇటువంటి జెమ్ స్టోన్స్‌తో అలంకరింపబడి ఉంటది. దానికి సాదృశ్యంగా సంఘము కూడా, నీవు నేను సంఘము కూడా యేసు ప్రభుల వారు మనల్ని అలాగా అలంకరించి, అలాగా ఒక మంచి చాలా వైభవంగా కనబడేటటువంటి ఆహ్, భార్యలాగా స్వీకరించాలని చెప్పి యేసు ప్రభుల వారు వేచి చూస్తా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో, నీవు నేను ఉంటున్న సంఘాన్ని కూడా ఇటువంటి మంచి, మంచి గుణగణాల చేత మనల్ని పెంచుతూ, క్రీస్తు ప్రభువుల వారి స్వారూప్యంలోనికి పెంచేటటువంటి ఆ ప్రక్రియలో యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చర్చిని గూడా ఆ విధంగా అలంకరించబడతా ఉందనమాట. ఆ అలంకరించబడేటటువంటి సంఘంలో నీవు నేను ఉంటున్నామా? లేదా ఈ లూసిఫర్‌కు ఉండేటటువంటి గుణగణాల చేత మన జీవితాన్ని, రక్షణ ఉంది, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ, వాడికి ఉండే కొన్ని పనికి మాలినటువంటి ఆహ్, బుద్ధులైతేనేమి, యాటిట్యూడ్స్ అయితేనేమి ఇంకా మనం పెట్టుకొని, క్రీస్తు ప్రభులో స్వారూప్యంలోనికి వెళ్ళకుండా ఆలస్యం చేసుకుంటున్నామా మనకు మనమే అని ఇక్కడ దేవుడు మనల్ని గుర్తు చేస్తా ఉంటున్నాడు. అయితే 20 23, 24 ఈ వచనాలను చూస్తే 24వ వచనంలో, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. జనములు తమ మహిమను, ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. దాని వెలుగునందు భూరాజులు తమ మహిమ, ఘనత అని మనం ఇక్కడ ఈ పదాలను మనం ఒకసారి చూసినప్పుడు, దానిలో అంటే దేనిలో సంచరించడము, తీసుకొని రావడము ఇవి జరుగుతది అని మనం ఒకసారి చూస్తే, ఈ 24వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ బట్టి మనం ఇంతవరకు చదువుకున్నాం కదా! ఈ నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి అన్నటువంటి ఈ ప్రదేశాలలో సంఘము చక్కగా అలంకరింపబడి, మనము క్రీస్తు ప్రభుల వారు వెంట మనము ఉంటాము. కాబట్టి అటువంటి ఆ సన్నిధానంలోకి మనము వెళ్ళబోతా ఉంటున్నాం. ఇది ఎప్పుడు జరుగుతది అంటే, ఒకసారి ఈ మ్యాప్‌ని మనం పదే పదే చూసుకుంటా వస్తున్నాం గదా! ఈ మ్యాప్‌ని చూసినప్పుడు ఇది ఎప్పుడు జరుగుతది అంటే, ధవల సింహాసన తీర్పు తరువాత జరుగుతది. ఎందుకంటే దానికి ముందర 1000 ఏండ్ల పరిపాలన, ఆ గోగు మాగోగు యుద్ధము. ఈ 1000 ఏండ్ల పరిపాలన సమయములో మనుషులు పుడతారు. అక్కడ పాపములో కూడా ఉంటారు కొంతమంది మనుషులు. అయితే
యేసు ప్రభుల వారితో కలిసి పరిపాలన చేసే సంఘము కాకుండా, ఆ దినాలలో పుట్టే వారుకు మనము ఇదివరకు కూడా గమనించాము. వారికి 100 సంవత్సరాలుంటాయని. వాళ్ళలో గూడా పాపం ఉంటదేమో! వాళ్ళు కూడా ఈ ధవల సింహాసనము తీర్పు దగ్గర నిలబడి, వారి తీర్పును వారు పొందుకున్న తరువాత జరిగేటటువంటి ఫేసే ఈ ఇటర్నిటీ. ఆ నూతనంలోకి, నూతనత్వంలోకి, నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి, పరలోకము, నిత్యత్వము మనము ఉండబోయేటటువంటి ఆ సన్నిధానము. ఆ సమయంలో దేవాది దేవుడు ఈ సాతానుడిని ఫైర్ అని అంటారు గదా! అగ్నిగుండములో వేసేయడము, ఇంకా వాడి అంతము ఆ విధంగా ఉండిపోవడము మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము అని చూస్తూ, అప్పుడు దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ సంఘానికి ఎవరు దేవాలయము అంటే, మనకు ఎవరు దేవాలయము అంటే, దేవాది దేవుడే, ప్రభువుల వారు మనకు దేవాలయముగా మనకక్కడ ఉంటారు. కాబట్టి మనము ఇదివరకు నేర్చుకున్నాం గదా! ప్రత్యక్షపు గుడారము. పాత నిబంధన గ్రంథంలో ఉండే ఆ దేవుని బిడ్డలకు దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ప్రత్యక్షపు గుడారము టాబర్నాకిల్‌ని వారు నిర్మించుకోవడము. ఆ టాబర్నాకిల్ కూడా 3 భాగాలుగా ఉండడము. మొదటిది ఆవలి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 భాగాలుగా ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పారు. ఎందుకు అంటే పరలోకంలో కూడా అటువంటి ఆహ్, అంటే థర్డ్ హెవెన్‌లో అటువంటి అటువంటి ఆధారము పూరితమైనటువంటి ఈ దేవాలయము ఉంది. దానికి నమూనాగా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని దేవాది దేవుడు ఈ యొక్క మోషేకు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటి అని ఒకసారి చూస్తే, రక్షణ పొందిన నీవు నేను ఆవలి వర్ణంలో ఉంటాము. విధేయత చూపించి బాప్తిస్మము పొందుకొని, ప్రభురాత్రి భోజనము మనము తీసుకునే ఆ పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యి, అక్కడ దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ, అటువంటి బ్రతుకును బ్రతుకుతూ, మనము అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలములో ఆ వెయిలు నిట్టనిలువున చీలిపోవడము, ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనము దేవాది దేవుణ్ణి పూజించడము జరిగేటటువంటి ఆ ప్రత్యక్షపు గుడారము పరలోకంలో ఏ విధంగా అయితే ఉన్నిందో దానికి నమూనాగానే ఇక్కడ మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని, ఆ టెంపుల్‌ని ఇప్పుడు థర్డ్ టెంపుల్ అది, అది నిర్మించబోతా ఉంటుంది. ఇక ఆహ్, కొద్ది దినాలలో లేదా కొద్ది సంవత్సరాలలో థర్డ్ టెంపుల్ కూడా నిర్మించేదానికి ఇశ్రాయేలీయులు, యూదులు ఇప్పుడు అన్ని పనిముట్లు రెడీగా పెట్టుకొని ఉంటున్నారు. అది అంత్యకాలానికి సూచిస్తా ఉంటుంది. వీటన్నిటికి ఇట్లా ఉంటే మనము నూతన నిబంధన ప్రకారము చూస్తే, మన యొక్క ఆలయమే దేవునికి ఒక పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉంటుంది అని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉంటున్నాం. 1 కొరింథీ 6:19లో. అలాగే 1 కొరింథీ 3:16లో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి అన్నిటిని మనం చూసుకుంటా వస్తే దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును అని 3వ వచనంలో మనము ఈరోజు చూస్తా ఉంటున్నాం. వెయ్యేండ్ల సంవత్సరాలు కూడా కిందటి అధ్యాయంలో చూసుకుంటా వచ్చాం మనము. కాబట్టి వీటి సారాంశాన్ని చూస్తే ఆది నుండి దేవాది దేవుడు మనుషులతో ఎప్పుడు ఉండాలని నిత్యము మనుషులతో ఉండాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నీవు నేను మనం ఎట్లా దేవుని సన్నిధికి పరిగెత్తా ఉంటున్నామా? దేవుని సన్నిధి వైపు లేదా దేవునితో ఉండాలని చెప్పి ఆశ కలిగి మనము మనం కూడా అటువంటి ఆరాటము చేత మనము బ్రతుకుతా ఉంటున్నామా? లేదా దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయి, పారిపోయి, పాపంలో మునిగిపోయి, దేవునికి దూరంగా అవిధేయతగా జీవిస్తూ మనము కొట్టుమిట్టాడుతూ ఉంటున్నామా? అట్లా ఉండకూడదని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా వస్తుంటున్నారు. కాబట్టి గాడ్ విత్ అస్ ఇమ్మాన్యుయల్ అనే మనము క్రిస్మస్ టైంలో బాగా నేర్చుకుంటా ఉంటాం కదా! ఏంటి అని చూస్తే
దేవాది దేవుడు ఎప్పుడూ నీతో నాతో ఉండాలని ఆరాటపడుతున్నప్పుడు, అది గమనించిన నీవు నేను మనమెందుకు దేవునితో ఉండాలని చెప్పి, ఆ ఇష్టాన్ని పెంచుకొని, ఆ ఇష్టపూర్వకంగా మనం కూడా బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. దాని వెలుగునందు సంచరించురు. అంటే ఈ జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసుప్రభుల వారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో, నేనే లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పి ఇక్కడ మనం చదువుకుంటా ఉంటున్నాం. దాని తర్వాత యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మత్తయి సువార్త 5:14లో మీరు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు అని చెప్పి యేసుప్రభుల వారు ప్రస్తావించారు. ఆ విధంగా నీవు నేను ఉంటున్నామా? లేదా మన సొంత బతుకులు బతుకుతూ మనము మన యొక్క వెలుగును గుప్పెట్లో లేదా బుడ్డిని కింద మనం దాచిపెట్టి బ్రతుకుతా ఉంటున్నామా అనేది మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అంటే అక్కడ నైట్ అండ్ డే అనే వ్యత్యాసం ఉండదు. అక్కడ సూర్యుడు సెపరేట్‌గా ఒక సూర్యుడు ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని యొక్క వైభవము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ మనకు సూర్యుని కంటే ఎక్కువగా ఇచ్చేటటువంటి ఆ వెలుగు ఉంటుంది కాబట్టి అక్కడ చీకటి ఏ మాత్రమును ఉండదు. అటువంటి ప్రదేశంలో నీవు నేను ఉండబోతా ఉంటున్నాం. కాబట్టి భూరాజులు తమ మహిమను, జనములు తమ మహిమను, ఘనతను దానిలోనికి తీసుకొని వస్తారు అని మనం చూస్తా ఉంటున్నప్పుడు, ఆ భూరాజులు ఎవరు? ఆ జనములు ఎవరు? అని చూస్తే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనల్ని దేవుడు ఇలాగంటున్నారు గదా! రాజకులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలముగా మనము ఉంటున్నాం. ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. మనము ఆ యొక్క దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులనుగాను మనల్ని చేస్తూ వస్తా ఉంటున్నారు. అందుకే 2వ అధ్యాయము 10వ వచనంలో క్రొత్త పాట పాడుదురు, వారు భూలోకమును ఏలుదురు అని కూడా మనము చూస్తూ నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 21వ అధ్యాయంలో ఈ యొక్క పరలోకము ఏ విధంగా ఉంటుంది అనే ఒక గ్లింప్స్ మాత్రమే మనకు ఆహ్, చెప్తా ఉంటున్నారు. ఎందుకంటే యోహాను సువార్తలో యేసుప్రభుల వారు కూడా అంటారు గదా! ఏమనంటే, ఇప్పుడు నేను భూమి మీద మీకు చెప్పే విషయాలే మీరు అర్థం చేసుకోలేకపోతే, పరలోకపు విషయాలను నేను మీకు చెప్తే మీకేం అర్థమైతది? మీరేం అర్థం చేసుకోగలుగుతారు? అని కూడా ప్రస్తావిస్తాడు. కాబట్టి నిజంగా నిత్యత్వములో ఇంకా ఎలాగ ఉంటది అనేది మనకు తెలీదు కానీ కొద్దిగా కొన్ని మాటలు మాత్రమే మనం ఈరోజు చదువుకుంటూ అర్థం చేసుకునే దానికి ట్రై చేస్తా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధమైనటువంటి అర్థాన్ని ఈరోజు మనకు చూపిస్తా ఉంటున్నాడు. మహిమ, ఘనత, ఆ 2 పదాలను ఒకసారి మనం చూసుకుంటే, ఆ మహిమ వారేమై ఉన్నారో, తర్వాత వారేమి చేసినారో అని చూసినప్పుడు ఇక్కడ గాడ్స్ గ్లోరీ, గాడ్ గివెన్ గ్లోరీ, గాడ్ ద గివ్ గాడ్ ద గ్లోరీ అని మహిమ గురించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్‌ని ఇక్కడ నేను చూపిస్తా వస్తుంటున్నాను. అలాగే ఘనత, ఆనర్, తర్వాత మనుషులను మనం ఎప్పుడూ ప్లీజ్ చేయము. వి డోంట్ ఈ మెన్ ప్లీజింగ్ అనేది మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే మెన్ ప్లీజింగ్ మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క మహిమను మనము కిందికి దించిన వారమైతాం. అలాగే ప్రజలు ఈ ఈ ఇయాల రేపు అయితే చాలామంది దేవుని యొక్క ఆహ్, హ్మ్, సర్వెంట్స్‌గా చెప్పుకునేటటువంటి వారు దేవుని మహిమను దొంగిలిస్తా ఉంటున్నారు. అలాగా నీవు నేను దొంగిలించకుండా బ్రతకాలని జెప్పి ఇక్కడ 3G నెట్‌వర్క్ అని నేను ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాను. గివ్ గాడ్ ద గ్లోరీ, గాడ్ గివెన్ గ్లోరీ. దేవుడు ఒకవేళ నీకు నాకు ఏదైనా ఆయన మహిమను కొంచెం మనకి ఇచ్చినప్పుడు తిరిగి మనము ఆయనకే ఆ మహిమ చెందే విధంగా బ్రతకాలని చెప్పి. ఎందుకంటే నీకు నాకు దేవుడు ఆ యొక్క మహిమ కిరీటములు, అనేక రకాలైనటువంటి కిరీటాలు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ కిరీటాలను తీసుకొని తిరిగి మనము ఆయన పాదాల చెంతకే పెడతాము. ఎందుకంటే మనము పరలోకానికి పోయిన తర్వాత మనకు అర్థం కానటువంటి విషయాల ఎన్నో చూసినప్పుడు అప్పుడు అర్థమైతది. అరెరే! నేను సరిగా దీన్ని
ఇట్లా ఉంటది అని చెప్పి అర్థం చేసుకొని, ఇంకా మంచి బ్రతుకు బ్రతికింటే ఎంత బాగుండేది అని మనము అక్కడ ఆ యొక్క వైభవాన్ని చూసి, మనము ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మనము మన యొక్క జీవితాన్ని మనం అక్కడ గడపనై ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క మహిమ గురించి, ఘనత గురించి నేను కొన్ని మాటల్ని ఈ కొన్ని స్లైడ్స్‌లో ఉంచాను. దయచేసి ఇంకా డీప్ డైవ్ కొట్టాలనుకున్న వారు ఎవరైనా కూడా ఈ స్లైడ్స్‌లో ఉన్నటువంటి మాటల్ని ధ్యానించాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనకి 2 నేచర్స్ ఉన్నాయి. ఓల్డ్ నేచరు, న్యూ నేచర్. క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు మనకి అంతా కూడా ఒకే ఒక సెల్ఫిష్ నేచరు. మన ఓన్ నేచర్‌ని మనం పెట్టుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళమేమో. ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోకి వచ్చారో, మనకు అప్పటినుంచి మన న్యూ మ్యాన్, న్యూ నేచరు మన ఓల్డ్ నేచర్‌ని క్రష్ చేస్తూ, ఆ సెల్ఫ్ సెంటర్డ్‌ని ఆ యొక్క ఎమోషన్స్‌ని, మైండ్‌ని వాటిని మనము క్రష్ చేస్తూ గాడ్ సెంటర్డ్, క్రైస్ట్ సెంటర్డ్, కమాండ్స్ ఓరియెంటెడ్ బై గాడ్ ద హోలీ స్పిరిట్, స్పిరిట్ కంట్రోల్డ్, స్పిరిట్ డ్రివెన్, ఆత్మ నడుపుదల చేత, ఆత్మ నింపుదల చేత, ఆత్మానుసారంగా మనం బ్రతకాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నారు. అటువంటి బ్రతుకును మనం బ్రతుకుతూ వస్తే మనకి జయ జీవితము ఉంటుంది. ఎప్పుడైతే జయ జీవితము ఉంటుందో అంటే ఓవర్‌కమర్స్, నాన్ ఓవర్‌కమర్స్. ఓవర్‌కమర్స్ అంటే సాతానుని అధిగమించి, పాపాన్ని అధిగమించి, పాపము జోలికి పోకుండా, పాపంలో పడిపోకుండా, మనము ఆ పాపాన్ని అధిగమించి క్రైస్ట్ సెంటర్డ్‌గా పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత మనం ఎప్పుడైతే ఓవర్‌కమింగ్ లైఫ్ జీవిస్తామో, మనకు అనేక కిరీటాలను దేవుడు ఇవ్వబోతా ఉంటున్నాడు. 5 రకాలైనటువంటి కిరీటాలు. అక్షయమగు కిరీటము, అతిశయ కిరీటము, నీతి కిరీటము, మహిమా కిరీటము, జీవ కిరీటము అని ఈ విధంగా మనము ప్రకటన గ్రంథంలో నేర్చుకుంటూ వస్తా ఉంటున్నాం. ప్రకటన 4:10లో కూడా ఆ 24 పెద్దల సింహాసనమందు ఆసీనుడై వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ఆ యొక్క కిరీటాలను ఆయన యొక్క పాదాల చెంత వారు పెడతారు. కాబట్టి ఆ విధంగా నీవు నేను మరణం వరకు నమ్మకముగా ఉంటే మనకు కూడా దేవుడు ఆ యొక్క జీవ కిరీటాన్ని ఇవ్వబోతా ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా మనము అటువంటి ట్రాన్స్‌పరెంట్ లైఫ్‌ను దగదగా మెరిసేటటువంటి, స్వచ్ఛముగా ఉండే స్ఫటికమైనటువంటి, శుద్ధ సువర్ణముగా ఉండేటటువంటి ఆ బ్రతుకును మనము బ్రతకాలని చెప్పి ఇక్కడ మనకు దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటదో వారు మాత్రమే ఆ పరలోకంలోకి అడుగు పెడతారు. కాబట్టి నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయా? మన కుటుంబ సభ్యుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? లేవా? మనము బేరీజు వేసుకుంటూ, చూసుకుంటూ, మనము క్రీస్తు ప్రభుల వారి దగ్గరికెళ్ళి క్షమాపణ కోరుకొని, మన మనస్సులను మనం మార్చుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మనము బ్రతకాలని జెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఆ విధంగా బ్రతికే ఓవర్‌కమర్స్‌కి దేవుడిచ్చేటటువంటి జయించువానికి దేవుడిచ్చే 7 వాగ్దానాలేంటివి అంటే, ఆ జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. ద ఫ్రూట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్, నాట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. అలాగా కాకుండా నిత్యము మనము బ్రతికేటటువంటి ఆ జీవ వృక్ష ఫలములను దేవుడు మనలను భుజింపనిస్తాడు. అలాగా రెండవ మరణం వలన మనకి ఇంకా ఏమీ హాని ఉండదు. మరుగైన ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఈ విధంగా 7 వాగ్దానాలను దేవుడు మనకు చేసి ఆహ్, ఇక్కడ వాగ్దాన రూపంలో చెప్పి పెట్టారు. కాబట్టి మన బ్రతుకులు ఏ విధంగా ఉంటున్నాయి? మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉంటున్నాం? అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ, ఈ 21వ అధ్యాయంలో కేవలము ఒక గ్లింప్స్ ఆఫ్ హెవెన్ గురించి కొద్దిగా అంటే సముద్రము 7 అన్ని సముద్రాలు కలుస్తే ఏ విధంగా అయితే మనము సముద్రం అన్నిటిలోకి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్‌ని మనం తీస్తామో, ఆ కొంచెము అంత కొంచెములో మాత్రమే మనము పరలోకం అంటే ఎట్లా ఉంటది అని మనము అర్థం చేసుకోగలిగే రకంగా ఉంటున్నాం. కాబట్టి దేవాది దేవుడు ఈ చివరి 2 అధ్యాయాలలో
మనకు రాసి ఉంచినటువంటి నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి, పరలోకము గురించినటువంటి ఈ మాటలను మనం ధ్యానిస్తూ అక్కడికి ప్రిపేర్ అవ్వాలని, మనము థియరీ రూపంగా మాత్రమే చదువుకోకుండా, మనము అర్థం చేసుకొని, గైకొని, బ్రతుకుతూ, ఓవర్‌కమింగ్ లైఫ్‌ని జీవిస్తూ, దేవుడిచ్చే వాగ్దానాలను మనము చేపట్టుకొని, ఆ పరలోకానికి మనము వెళ్ళాలని చెప్పి దేవుడు మనల్ని ఆహ్వానిస్తా ఉంటున్నారు. కాబట్టి దానికి మనం సిద్ధపరచబడుతూ దేవుని యొక్క ఆహ్, సహాయం చేత మనము ఈ భూమి మీద బ్రతకాలని చెప్పి దేవుడు మరొకసారి ఈ 21వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యపు వెలుగును మన మధ్యకు తీసుకొని వచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంని మనం కోరుకుంటూ, దేవాది దేవుని యొక్క సన్నిధానంలోకి నిత్యత్వము ఆయనతో ఉండేదానికి మనము ఎంకరేజ్ చేయబడుతూ, ఇన్‌స్పైర్ చేయబడుతూ అటువంటి బ్రతుకుని బ్రతకాలని చెప్పి దేవుడు మరొకసారి మనల్ని గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి చివరిగా నేను ప్రార్థన చేసి ముగించాలని ఆశపడతా ఉంటున్నాను.